Orthopedics and Neurology, Paper 2 for Physiotherapy second year students. Today, I'm going to discuss about peripheral nerve injuries. Okay, ఈరోజు మనం పెరిఫెరల్ నర్వ్ ఇంజరీస్ గురించి చదువుకుందాం. పెరిఫెరల్ నర్వ్ ఇంజరీస్, రైట్. పెరిఫెరల్ నర్వ్ అంటే ఏంటి? ఏ నర్వ్స్ అయితే మనకి కాళ్ళకి చేతులకి సప్లై చేస్తాయో స్పైనల్ కార్డ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత వాటిని పెరిఫెరల్ నర్వ్స్ అని అంటాం. వాటికి గాయాలైనప్పుడు వాటిని పెరిఫెరల్ నర్వ్ ఇంజరీస్ అని మనము అంటాం. ఓకే, సో ఈ పెరిఫెరల్ నర్వ్స్ గురించి మీరు ఫస్ట్ ఇయర్లో చదువుకున్నారు. అలాగే మన ఈ న్యూరాలజీ స్టార్ట్ అయ్యేటప్పుడు మీకు ఇంట్రొడక్షన్ కూడా ఆల్రెడీ క్లాస్ అయిపోయింది. ఓకే, బట్ స్టిల్ ఒక్కసారి క్విక్ రివిజన్. ఓకే, ఎలా ఫామ్ అయింది ఏంటి అన్నది, దాని అనటమీ గురించి. అనటమీ ఆఫ్ పెరిఫెరల్ నర్వ్స్. A spinal nerve is formed by union of ventral and dorsal nerve root. సో స్పైనల్ నర్వ్ ఎట్లా ఫామ్ అయింది? వెంట్రల్ మరియు డార్సల్ నర్వ్ రూట్ రెండు కలిపి స్పైనల్ నర్వ్గా మనకి ఫామ్ అయింది. వెంట్రల్ అంటే ఏంటి? ముందు వైపు నుండి వచ్చేది. డార్సల్ అంటే వెనుక వైపు నుండి వచ్చేది. ఓకేనా, స్పైనల్ కార్డ్. ఆఫ్టర్ ఎమర్జింగ్ ఫ్రమ్ ద ఇంటర్వర్టిబ్రల్ ఫోరమెన్, ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ డార్సల్ అండ్ వెంట్రల్ రామస్. ఓకేనా, అది ఇంటర్వర్టిబ్రల్ ఫోరమెన్ నుండి బయటికి వచ్చిన తర్వాత ఈ స్పైనల్ నర్వ్ మళ్ళీ రెండుగా విభజించబడింది. అవి ఏంటి అంటే డార్సల్ రామస్ అలాగే వెంట్రల్ రామస్. బికాస్ ఆఫ్ దేర్ పొజిషన్, వెంట్రల్ రామస్ ఈజ్ యూజువలీ ఎఫెక్టెడ్ బై ఇంజురీస్. సో వాటికి ఉన్న పొజిషన్ బట్టి, స్థితిని బట్టి వెంట్రల్ రామస్ పైన ఎక్కువగా ఇంజురీస్ మనం చూస్తాం, అంటే గాయాలవ్వడం అనేది చూస్తాము. ఈచ్ పెరిఫెరల్ నర్వ్ ఎన్వలప్డ్ బై మైలిన్ షీత్ ఈజ్ కాల్డ్ మైలినేటెడ్ నర్వ్. పెరిఫెరల్ నర్వ్కి మైలిన్ షీత్తో కప్పబడిన దాన్ని మైలినేటెడ్ నర్వ్ అని అంటాము. పెరిఫెరల్ నర్వ్ కన్సిస్ట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ నర్వ్ బండిల్స్. ఈచ్ బండిల్ ఈజ్ కవర్డ్ బై పెరిన్యూరియం. చూడండి, ఇక్కడ చూపిస్తాను మీకు డయాగ్రామ్లో. ఇది నర్వ్ బండిల్. ఓకేనా, ఈ నర్వ్ బండిల్లో అనేక నర్వ్ ఫైబర్స్ ఉన్నాయి, రైట్. సో ఈ వాయిలెట్ కలర్ ఏదైతే ఉందో దాన్ని మనం పెరిన్యూరియం అంటున్నాం. సో ఈ పెరిఫెరల్ నర్వ్ బండిల్, ఇది నర్వ్ బండిల్. సో పెరిఫెరల్ నర్వ్లో అనేక బండిల్స్ ఉన్నాయి, నర్వ్ బండిల్స్. చూడండి, 1 2 3 4 5 ఇవన్నీ కలిస్తేనే ఏమైంది? మనకి పెరిఫెరల్ నర్వ్ అయింది. అందుకని పెరిఫెరల్ నర్వ్ కన్సిస్ట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ నర్వ్ బండిల్స్ అంటున్నాడు. ఓకే, నౌ ఫస్ట్ చూడండి, ఈచ్ నర్వ్ ఫైబర్ ఈజ్ కవర్డ్ బై ఎండోన్యూరియం. ప్రతి నర్వ్ ఫైబర్ చుట్టూతా కూడా దేంతో కప్పబడింది? ఎండోన్యూరియంతో కప్పబడింది. ఓకే, మళ్ళీ ఈచ్ నర్వ్ బండిల్ ఈజ్ కవర్డ్ బై పెరిన్యూరియం. ఓకే, ఈచ్ నర్వ్ ఈజ్ కవర్డ్ బై ఎపిన్యూరియం. ఓకే, నా టైప్స్ ఆఫ్ నర్వ్ ఇంజురీస్. ఓకే, నర్వ్ ఇంజురీస్ యొక్క రకాలు. నర్వ్ ఇంజురీ అంటే ఏంటి? నర్వ్కి గాయం అవ్వడం. ఓకే, ద పెరిఫెరల్ నర్వ్ ఇంజురీస్ ఆర్ క్లాసిఫైడ్ డిపెండింగ్ ఆన్ సివియారిటీ ఆఫ్ ఇంజురీస్. ఓకేనా, వాటి యొక్క తీవ్రతని బట్టి పెరిఫెరల్ నర్వ్ ఇంజురీస్ని విభజించబడింది. అవి 3 రకాలుగా విభజించబడ్డాయి. దే ఆర్ న్యూరోప్రాక్సియా, యాక్సినోటోమిసిస్, న్యూరోటమిసిస్ అనే ఈ 3గా విభజించబడింది. సో ఇక్కడ డయాగ్రామ్లో చూడండి, నార్మల్ నర్వ్. సో ఈ 3 టైప్స్ అనేది ఎవరిచ్చినారు? సీడన్ అనే శాస్త్రవేత్త ప్రకారం ఈ క్లాసిఫికేషన్, విభజన. ఓకేనా, ఫస్ట్ వన్ వచ్చేసి న్యూరోప్రాక్సియా. ఇక్కడ చూడండి, రైట్. 1 by 1 చూసుకుంటూ వచ్చి డయాగ్రామ్స్ చూద్దాం, రైట్. ఫస్ట్ వన్ ఈజ్ న్యూరోప్రాక్సియా. ఇన్ దిస్ ద మైలిన్ షీత్ డ్యామేజ్, usually secondary to compression of nerve. There is no Wallerian degeneration. Partial paralysis is seen. In this stage, there is possibility of complete recovery. ఇక్కడ ఏమైతుంది అంటే, ఇక్కడ ఒత్తిడి వల్ల ఇక్కడ ఏమైతుంది? నరం మీద ఒత్తిడి అనేది వస్తుంది. ఓకేనా, అందువల్ల ఇక్కడ మైలిన్ షీత్ అనేది డ్యామేజ్ అవుతుంది, రైట్. అంతేకాని కొద్దిపాటి పెరాలసిస్ చూస్తాము, కానీ రికవరీ మాత్రం పూర్తిగా జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మైలిన్ షీత్ కోల్పోయినట్టు చూపిస్తున్నాడు.
ఇది నార్మల్ నర్వ్, ఇది యాక్సాన్, రైట్. ఎపిన్యూరియం, ఎండోన్యూరియం, ఓకేనా. ఇది మైలిన్ షీత్, ఇది నార్మల్. ఓకే, ఇది వచ్చేసి న్యూరోప్రాక్సియా. నరం మీద ఒత్తిడి వచ్చినప్పుడు ఏమవుతుంది, ఈ మైలిన్ షీట్ని అది కోల్పోతుంది. ఓకే, తర్వాత యాక్సినోటోమిసిస్, పార్షియల్ కట్ ఆఫ్ నర్వ్. హియర్ axon is damaged but endoneurium is intact. Valerian degeneration is present. Partial to complete paralysis is seen. Recovery is incomplete. ఇక్కడ ఏమైతుంది, నర్వ్ కొద్దిగా కట్ అవుతుంది అని చెప్తున్నారు. ఓకేనా. అలాగే యాక్సోన్ డ్యామేజ్ ఉండదు. చూడండి, ఇక్కడ కంటిన్యూటీ ఉంది మనకి. ఇది యాక్సినోటోమిసిస్. ఓకే, ఏమంటున్నాడు ఇక్కడ, పార్షియల్ కట్ ఆఫ్ నర్వ్ ఉంటుంది, యాక్సోన్ ఇస్ డ్యామేజ్ బట్ ఎండోన్యూరియం ఇస్ ఇంటాక్ట్. అలాగే వెలేరియన్ డీజనరేషన్ కూడా ఉంటుంది. సో యాక్సోన్ నుంచి డిజిటల్ సైడ్కి డీజనరేషన్ అంటే క్షీణించడం అనేది జరుగుతుంది. కొద్ది నుంచి పూర్తి పెరాలిసిస్ని మనం ఇక్కడ చూస్తాము. రికవరీ కూడా పూర్తిగా ఉండదు. న్యూరోటోమిసిస్, కంప్లీట్ కట్ ఆఫ్ ద నర్వ్, కంప్లీట్ పెరాలిసిస్ ఇస్ సీన్, రికవరీ ఈజ్ పూర్. ఇక్కడ నర్వ్ పూర్తిగా కట్ అవుతుంది, పెరాలిసిస్ని మనం పూర్తిగా చూస్తాము, రికవరీ ఉండదు. ఇక్కడ చూడండి, ఇది న్యూరోటోమిసిస్. ఓకేనా. ఈ రెండింటికి డిఫరెన్స్ చూసారా, ఇక్కడ ఎండోన్యూరియం ఇంటాక్ట్గా ఉంది, ఇక్కడ లేదు. రైట్, ఇక్కడ కూర్చోండి. నా కాజెస్, దేనివల్ల పెరిఫెరల్ నర్వ్ ఇంజరీస్ జరుగుతాయి? కాజెస్కి ఇంకొక పేరు వచ్చేసి ఈటియాలజీ, ట్రామా. ఓకేనా. గాయమైనప్పుడు, ఆ గాయం మెకానికల్ అయి ఉండొచ్చు, బర్న్స్ వల్ల అయి ఉండొచ్చు, కెమికల్స్ వల్ల అయి ఉండొచ్చు, లేదా ఎలక్ట్రిసిటీ వల్ల అయి ఉండొచ్చు. ఓకే. ఇష్కీమియా అంటే డిక్రీజ్ బ్లడ్ సప్లై వల్ల అయి ఉండొచ్చు. ఇంజెక్షన్ పాలసీ, ఇక్కడ ఏమవుతుంది మనకి, ఇంజెక్షన్ ఇస్తున్నప్పుడు కొన్నిసార్లు నరానికి కనుక అంటే నర్వ్కి కనుక ఓకే మన ఇంజెక్షన్ నిడిల్ తట్టి ఆ డ్రగ్స్ దానిలోకి వెళ్తే దాని ఇంజెక్షన్ పాలసీ అని అంటాం. ఓకేనా. లేదా కంప్రెషన్ ఇంజురీస్ అంటే ఒత్తుకుపోయినప్పుడు అయ్యే గాయాల వల్ల, లేదా నరాలకి జబ్బు చేసినప్పుడు. ఇవన్నీ కూడా పెరిఫెరల్ నర్వ్ ఇంజరీస్ రావడానికి గల కారణాలు. క్లినికల్ ఫీచర్స్, పెరిఫెరల్ నర్వ్ ఇంజరీస్ జరిగినప్పుడు ఎలాంటి లక్షణాలను మనం చూస్తాము? నెంబర్ 1, మోటార్ అంటే కండరానికి సంబంధించినట్లయితే అక్కడ మసిల్ పవర్ తగ్గిపోతుంది. ప్రతిచర్యలకు సంబంధించి అంటే రిఫ్లెక్సెస్ డిప్రెస్డ్ డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ లీషన్ అంటే తగ్గిపోతాయి. ఇంకొకటి ఏ రకమైన గాయం అన్న దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఒకవేళ అది న్యూరోటోమిసిస్ అయితే ఇలాంటి రిఫ్లెక్స్ కూడా మనకి కనిపించదు. సెన్సరీ, స్పర్శపరంగా చూసుకున్నట్లయితే లాస్ ఆఫ్ సెన్సెస్ ఆర్ అబ్నార్మల్ సెన్సెస్ లైక్ టింగ్లింగ్, నమ్నెస్, పారాఎస్థీసియా ఓవర్ ద ఏరియా సప్లైడ్ బై ద నర్వ్. ఓకేనా. అంటే అన్ని స్పర్శలు కోల్పోతాయి, లేదా పేషెంట్కి ఎప్పుడు చూడు అక్కడ ముద్దర్చినట్టు ఉండడం, చీమలు బారినట్టు అనిపించడం, బర్నింగ్ సెన్సేషన్ రావడం, నొప్పి రావడం. ఓకేనా. ఇవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. ఎక్కడ ఉంటాయి అంటే ఆ నర్వ్ ఏ ఏరియాలో మనం ఇవన్నీ ఈ అన్ని లక్షణాలు చూస్తాము అంటే ఏ నర్వ్ అయితే ఇన్వాల్వ్ అయిందో అది ఎక్కడ సప్లై చేస్తుందో ఆ భాగానే మనకి ఈ లక్షణాలన్నీ కూడా కనిపిస్తాయి. ఓకే. అదర్ సిమ్టమ్స్, ఫస్ట్ వన్ వచ్చేసి వేసోమోటార్ సిమ్టమ్స్ లేదా వేసోమోటార్ రెస్పాన్స్ ఈస్ లాస్ట్. ఈ వేసోమోటార్ రెస్పాన్స్ అంటే ఏంటి అంటే దిస్ ఇస్ ద వన్ విచ్ రెగ్యులేట్స్ బీపీ. ఇది బీపీని రెగ్యులేట్ చేస్తుంది. మన బ్లడ్ వెజల్స్ యొక్క డయామీటర్ని మెయింటైన్ కంట్రోల్లో పెట్టుకొని బీపీని రెగ్యులేట్ చేస్తుంది. సో దీన్ని కోల్పోతాము. నెక్స్ట్ వచ్చేసి పైలోమోటార్ రెస్పాన్స్ ఈస్ లాస్ట్. ఏమవుతుందంటే ఇక్కడ ఏమవుతుంది, కొన్నిసార్లు మనం టెన్షన్ పడ్డా ఏదైనా ఎమోషన్కి గురైనా ఏమవుతుంది, మన వెంట్రుకలన్నీ ఇట్లా పైకి లేచినట్టయితే అది ఓకేనా, అది కూడా తగ్గిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి సూడోమోటార్ రెస్పాన్స్ ఈజ్ లాస్ట్. అంటే ఏంటి అంటే ఇక్కడ స్వెట్ గ్లాండ్స్ నుండి చెమటలు రావడం అంటే పర్స్పిరేషన్ ప్రాసెస్ ఆఫ్ స్వెట్టింగ్ని కూడా మనము కోల్పోతాం ఈ నర్వ్ ఇంజరీస్ జరిగినప్పుడు.
ట్రాపికల్ చేంజెస్ అంటే చర్మం పైన ఏ విధమైన మార్పులు కనిపిస్తాయి. డ్రై స్కిన్ అంటే చర్మం పొడిబారినట్టు కనిపించడం, డిక్రీజ్ బ్లడ్ సప్లై రక్త సరఫరా తగ్గినట్టు తెలియడం, డీపిగ్మెంటేషన్ అంటే పేలిపోయినట్టు ఉండడం, ఎట్రోఫీ ఆఫ్ బోన్, ఓకే, ఎట్రోఫీ అంటే సైజ్ తగ్గడం, ఓకే, కాక్సియాల్జియా అంటే బర్నింగ్ సెన్సేషన్ ఎలాంగ్ ద కోర్స్ ఆఫ్ నర్వ్. ఆ నర్వ్ ఏ పార్ట్లో అయితే సప్లై చేస్తుందో ఆ నర్వ్ పొడుగుతా కూడా పేషెంట్కి బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. దాన్ని కాక్సియాల్జియా అని అంటాము. ట్రీట్మెంట్ డిపెండింగ్ ఆన్ ద లొకేషన్ అండ్ డిగ్రీ ఆఫ్ నర్వ్ డ్యామేజ్ ద ట్రీట్మెంట్ డిఫర్స్. ఎక్కడ గాయమైంది, అది ఎన్నో డిగ్రీ, దాని మీద ట్రీట్మెంట్ వేరువేరుగా ఉంటుంది. దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫర్ మైల్డ్ నర్వ్ ఇంజరీస్, ఓకేనా, కొద్దిపాటి నర్వ్ ఇంజరీస్ కనుక జరిగినట్లయితే ద ఫాలోయింగ్ నాట్ సర్జికల్ ట్రీట్మెంట్స్ మే బి ద పార్ట్ ఆఫ్ ద ప్లాన్. ఓకేనా, అంటే ఎలాంటి శస్త్రచికిత్స లేకుండా ఈ క్రింది ట్రీట్మెంట్ని ఇవ్వడం జరుగుతుంది. మెడికేషన్ అంటే మందులు ఇవ్వడం, ఆర్థోటిక్స్ అంటే స్ప్లిన్స్ ఇవ్వడం, సపోర్ట్ కానివ్వండి, పొజిషన్ మెయింటైన్ చేయడానికి కానివ్వండి, రైట్, మసాజ్ థెరపీ అంటే మర్దన చేయటం, ఫిజికల్ థెరపీ అండ్ రీహాబిలిటేషన్ అంటే కావాల్సిన పరికరాలను ఉపయోగించడం, కావాల్సిన ఎక్సర్సైజులను చేయించడం, అలాగే వెయిట్ లాస్. ఓకేనా, ఇవన్నీ కూడా మైల్డ్ నర్వ్ ఇంజరీస్ యొక్క ట్రీట్మెంట్. మోర్ సివియర్ ఇంజరీస్, ఒకవేళ గాయం కనుక ఎక్కువ మోతాదులో జరిగినట్లయితే రిక్వైర్స్ పెరిఫెరల్ నర్వ్ సర్జరీ, దానికి అప్పుడు శస్త్రచికిత్స అవసరమవుతుంది. సో ఈ క్రింది వాటిని చేస్తారు. నర్వ్ రిపేర్, నర్వ్ గ్రాఫ్ట్, ఓకే, నర్వ్ ఎంట్రాప్మెంట్ సర్జరీ, ఒకవేళ దాన్ని ఇరుక్కున్నట్టయితే దాన్ని రిలీజ్ చేయడం, నర్వ్ షీత్ ట్యూమర్ సర్జరీ, ఒకవేళ ఏమైనా ట్యూమర్ ఉన్నట్లయితే దాన్ని తీసివేయడం, నర్వ్ ట్రాన్స్ఫర్ సర్జరీ, ఓకే, నర్వ్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ. రైట్, అంటే ఏంటి అంటే ఇక్కడ ఒక ట్రాన్స్ఫర్ చేయడం అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మార్చడం, ఓకేనా, ముందు వైపు దాన్ని వెనక్కి అలా. నా ఫిజియోథెరపీ మేనేజ్మెంట్, ఏ విధమైన ఫిజియోథెరపీలో ఏ రకమైన చికిత్సా విధానాన్ని ఇస్తాము. ముందుగా ఎయిమ్స్ వచ్చేసి టు ప్రొవైడ్ సైకలాజికల్ సపోర్ట్, టు ప్రివెంట్ ఎడిమా, టు మెయింటైన్ బ్లడ్ సర్క్యులేషన్, టు ప్రివెంట్ కాంట్రాక్చర్స్ అండ్ డిఫార్మిటీస్, టు ఇంప్రూవ్ సెన్సేషన్, టు ఇంప్రూవ్ మసిల్ పవర్, టు మెయింటైన్ ఫంక్షనల్ క్యాపబిలిటీ. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి పేషెంట్కి సైకలాజికల్ సపోర్ట్ ఇవ్వడం. రెండవది టు ప్రివెంట్ ఎడిమా అంటే వాపు రాకుండా చూసుకోవడం. ఏమవుతుంది ఇక్కడ, నీరు కణజాలం చుట్టూతా చేరుకోవడం అనేది జరుగుతుంది, దాన్ని మనం అరికట్టాలి. ఇక్కడ ఏమవుతుంది అంటే పెరిఫెరల్ నర్వ్ ఇంజరీస్ జరిగింది కనుక కండరానికి ఏ విధమైన సమాచారం రాకపోవడం వల్ల ఏమవుతుంది, కండరం బిగుసుకోవడం అనేది జరగదు. సో కండరంలో కాంట్రాక్షన్ అనేది జరగనప్పుడు అక్కడి నుంచి నీరు అనేది కొట్టివేయబడదు, తీసివేయబడదు. అలా అక్కడ మనకి ఎడిమ వాప్ అనేది వస్తుంది. టు మెయింటైన్ బ్లడ్ సర్క్యులేషన్, ఎక్కడైతే పెరిఫెరల్ నర్వ్ ఇంజరీస్ జరిగాయో ఆ భాగానికి సరిగ్గా రక్త ప్రసరణ జరుగుతుందన్నట్టు చూసుకోవడం. టు ప్రివెంట్ కాంట్రాక్చర్స్ అండ్ డిఫార్మిటీస్, నరాలు దెబ్బతినడం వల్ల కండరానికి ఏ విధమైన సమాచారం రాదు, అందుకని చెప్పేసి అవి పని చేయవు. దానివల్ల వాటి యొక్క పనితనాన్ని అవి మర్చిపోతాయి, వాటి యొక్క సైజ్ తగ్గిపోతుంది, వాటి యొక్క పొడవు తగ్గుతుంది. దానివల్ల మనము కాంట్రాక్చర్స్ మరియు డిఫార్మిటీస్ చూస్తాం. కాంట్రాక్చర్స్ అంటే కండరం యొక్క సైజ్ పొడవులో తేడా రావడం, తగ్గడం. డిఫార్మిటీస్ అంటే వైకల్యాలు, ఈ వైకల్యాలను కూడా కండరాల బలహీనత వల్ల మనము చూస్తుంటాం. టు ఇంప్రూవ్ సెన్సేషన్, స్పర్శని మెరుగుపరచడం. టు ఇంప్రూవ్ మసిల్ పవర్, కండరాల యొక్క బలాన్ని పెంచడం. టు మెయింటైన్ ఫంక్షనల్ క్యాపబిలిటీ, పేషెంట్ని వీలైనంత వరకు తన పనులు తాను చేసుకునేట్టు, ఎవరి మీద ఆధారపడకుండా ఉండేట్టు చూసుకోవడం. ప్లాన్స్. ఎక్స్ప్లెయిన్ ద పేషెంట్ అబౌట్ ద కండిషన్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఫిజియోథెరపీ. పేషెంట్కి తన స్థితిని గురించి మరియు ఫిజియోథెరపీ యొక్క ప్రాముఖ్యతను గురించి వివరంగా వివరించాలి. టేక్ ద డీటెయిల్డ్ అసెస్మెంట్ ఆఫ్ ద పేషెంట్. పేషెంట్ యొక్క పూర్తి అసెస్మెంట్ అంటే సమాచార సేకరణ అనేది జరగాలి.
ఓకేనా, వాళ్ళ పేరు, తండ్రి పేరు అన్నీ. ఓకే, అంత తీసుకోవాలి. అంతేకాకుండా ఇక్కడ ఏ నర్వ్ ఎఫెక్ట్ అయింది అన్నది ప్రాపర్గా పరీక్షల ద్వారా దాన్ని కనుక్కోవాలి. అలాగే ఎక్కడైంది అనేది తెలుసుకోవాలి. అలా తెలుసుకోవడానికి వివిధ రకాల పరీక్షలను ఉపయోగించి చేయాలి. ఒక మొత్తం నర్వ్ని యాసెస్ చేయాలి. ఆ మసిల్ ఆ నర్వ్ ఫస్ట్ ఏ మసిల్ని సప్లై చేస్తుంది, ఓకేనా, లాస్ట్ ఏ మసిల్కి సప్లై చేస్తుంది, ఓకేనా. అన్ని మసిల్స్ని ఒక్కొక్కటి స్టిమ్యులస్ ఇచ్చుకుంటూ వాటి రెస్పాన్స్ చెక్ చేసుకుంటూ రావాలి. అలా చేసుకుంటూ వస్తే మనకి పాయింట్ ఆఫ్ ఇంజురీ దొరుకుతుంది. ఎక్కడ ఇంజురీ అయింది దొరుకుతుంది. ఇంజురీ అయిన కింద భాగం దగ్గర మనకి మసిల్స్ రెస్పాండ్ అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి టు ప్రివెంట్ ఎడిమా. ఎడిమాని తగ్గించడానికి లింబ్ని ఎలివేటెడ్ పొజిషన్లో పెట్టాలి. అలాగే క్రేప్ బ్యాండేజ్ని అప్లై చేయాలి. అంటే ఎలివేట్ ద లింబ్ అంటున్నారు. అంటే అది కాలైనా అయిండొచ్చు, చేతైనా అయిండొచ్చు లింబ్ అంటే, అవునా. సో దాన్ని మనము దిండ్ల సహాయంతో పైకి కొంచెం ఎత్తి ఉంచాలి. అప్పుడు ఏమైతుంది అంటే భూమి ఆకర్షణ శక్తి ప్రభావం వల్ల పైన జమైన నీరంతా కూడా గుండె వైపుకి చేరుకుంటుంది. అంతేకాకుండా ప్రెషర్ ఇవ్వడానికి, కంటిన్యూస్ ప్రెషర్ ఆ భాగం పైన రావడానికి క్రేప్ బ్యాండేజ్ని కూడా మనము కట్టి ఉంచాలి. టు మెయింటైన్ బ్లడ్ సర్క్యులేషన్, ఆ భాగానికి సరిగ్గా రక్త సరఫరా జరగాలి అంటే పాసివ్ మూమెంట్స్ చేయాలి. ఓకేనా, పాసివ్ మూమెంట్స్ ఎప్పుడు చేస్తాం మనము? మసిల్ ఇన్యాక్టివిటీ ఉన్నప్పుడు ఎక్స్టర్నల్ ఫోర్స్ సహాయంతో చేసే కదలికలని పాసివ్ మూమెంట్స్ అంటాం. ఇక్కడ ఏమైంది, నర్వ్ ఇంజురీ అయి మసిల్ పారాలిసిస్ అనేది జరిగింది. పేషెంట్ తనంతలు తాను ఎక్సర్సైజ్ చేసుకోలేడు. అందుకని చెప్పేసి పాసివ్ మూమెంట్స్ అనేది ఇక్కడ చేయడం అనేది జరగాలి. అలా పాసివ్ మూమెంట్స్ చేసినట్లయితే ఆ భాగానికి రక్త సరఫరా అనేది జరుగుతుంది. టు ప్రివెంట్ కాంట్రాక్చర్స్ అండ్ డిఫార్మిటీస్, ఓకేనా, వీటిని అరికట్టడానికి పాసివ్ స్ట్రెచింగ్ అండ్ స్ప్లింటింగ్ ఈజ్ అప్లైడ్. ఓకే, అంటే కాంట్రాక్చర్స్ని అరికట్టాలి, డిఫార్మిటీస్ని అరికట్టాలి అంటే మనం లింబ్ని ప్రాపర్ పొజిషన్లో ప్లేస్ చేయాలి. అలాగే పాసివ్ స్ట్రెచింగ్ ఇవ్వాలి. అలాగే స్ప్లింట్లను వాడాలి. స్ప్లింట్లను వాడడం వల్ల ఆ భాగానికి సపోర్ట్ ఉంటుంది, మసిల్ లెంత్ మెయింటైన్ అవుతుంది. ఓకేనా, పొజిషన్ మెయింటైన్ అవుతుంది, జాయింట్ యొక్క పొజిషన్ మెయింటైన్ అవుతుంది. అలా మనం కాంట్రాక్చర్స్ మరియు డిఫార్మిటీస్ని అరికట్టవచ్చు. ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ ఈజ్ గివెన్ బేస్డ్ ఆన్ FG టెస్ట్. ఓకేనా, మీరందరూ ఎలక్ట్రోథెరపీలో ఆల్రెడీ నేర్చుకున్నారు. FG టెస్ట్ అంటే ఏంటి అంటే ఫారడిక్ గాల్వనిక్ టెస్ట్. ఇక్కడ దీన్ని ఎందుకు చేస్తామంటే మసిల్ ఇన్నర్వేటెడా డీనర్వేటెడా తెలుసుకోవడానికి చేస్తాం. మసిల్ ఇన్నర్వేటెడ్ అంటే ఏంటి అంటే దానికి నర్వ్ సప్లై ఉంది. ఓకేనా, మసిల్కి కనుక నర్వ్ సప్లై ఉన్నప్పుడు దాన్ని ఇన్నర్వేటెడ్ మసిల్ అని అంటాము. మసిల్కి కనుక నర్వ్ సప్లై లేకపోతే, ఏదన్నా గాయమై ఆ నర్వ్ సప్లై కనుక లేకపోతే అది డీనర్వేటెడ్ మసిల్ అవుతుంది. సో ఫస్ట్ మనం FG టెస్ట్ చేయాలి. ఆ మసిల్కి నర్వ్ సప్లై ఉందా లేదా తెలుసుకోవాలి. దానికని FG టెస్ట్ చేస్తాం. అంటే ఫస్ట్ ఆ మసిల్కి ఫారడిక్ కరెంట్తో స్టిమ్యులస్ ఇస్తాం. ఓకేనా, స్టిమ్యులస్ ఇచ్చిన తర్వాత అది స్పందిస్తుందా లేదా చూసుకోవాలి. ఒకవేళ అది స్పందిస్తున్నట్లయితే ఫారడిక్ కరెంట్కి ఆ మసిల్ ఇన్నర్వేటెడ్ అని అర్థం. అప్పుడు మనం ట్రీట్మెంట్ ఫారడిక్ కరెంట్తో ఇస్తాం. ఒకవేళ ఆ మసిల్ ఫారడిక్ కరెంట్కి కనుక స్టిమ్యులేట్ అవ్వకపోతే, స్పందించకపోతే అప్పుడు గాల్వనిక్ కరెంట్తో మనం స్టిమ్యులస్ ఇవ్వాలి. దానికి మాత్రమే స్పందిస్తే, గాల్వనిక్ కరెంట్కి మాత్రమే స్పందిస్తే అప్పుడు అది డీనర్వేటెడ్ మసిల్, అంటే ఆ కండరానికి నర్వ్ సప్లై లేదన్నట్టు. సో అప్పుడు మన ట్రీట్మెంట్ గాల్వనిక్ కరెంట్తో ఇవ్వాలి. మసిల్ ఇన్నర్వేటెడ్ అయితే ట్రీట్మెంట్ ఫారడిక్ కరెంట్తో ఇవ్వండి. మసిల్ డీనర్వేటెడ్ అయితే ట్రీట్మెంట్ గాల్వనిక్ కరెంట్తో ఇవ్వండి. సో ఇక్కడ ఏంటి అంటే డీనర్వేటెడ్ అయినప్పుడు చాలా టైం పడుతుంది మసిల్ కాంట్రాక్ట్ అవ్వాలి, స్టిమ్యులస్ మసిల్కి రీచ్ అయ్యి కాంట్రాక్ట్ అవ్వాలి అంటే. సో ఇక్కడ గాల్వనిక్ కరెంట్ ఏంటి? ఇంటరప్టెడ్ లాంగ్ డ్యూరేషన్ కరెంట్. ఓకేనా, చాలా సేపు వస్తుంది అక్కడ ఉద్దీపన, రైట్. అందుకనే మనం గాల్వనిక్ కరెంట్తో డీనర్వేటెడ్ మసిల్కి ట్రీట్మెంట్ ఇవ్వాలి. SD curve must be drawn to know the prognosis of the patient. ఓకేనా,
ప్రతిసారి కూడా మనం పేషెంట్ యొక్క ఎస్డి కర్వ్ తీసుకోవాలి. ఫస్ట్ ఏం చేశాను, అసెస్మెంట్లో మనం ఆ నర్వ్ సప్లై చేస్తున్న ప్రతి మసిల్ని కూడా స్టిమ్యులేట్ చేసుకుంటూ వచ్చాం. ఏ పాయింట్ దగ్గర ఇంజురీ జరిగిందో చూసుకున్నాం, అవునా? తర్వాత ఎక్కడైతే ఇంజురీ జరిగిందో దాని కింద కండరాలన్నిటిపైన కూడా ప్రభావం చూపుతుంది, రైట్? అందులో నుంచి ఏదైనా ఒక కండరాన్ని ఎన్నుకొని ఆ కండరం యొక్క ఎస్డి కర్వ్ తీసుకోవాలి. ఎస్డి కర్వ్ అంటే తెలుసు కదా, మీరందరూ ఎస్డి కర్వ్ కూడా ఎలక్ట్రోథెరపీలో ఆల్రెడీ నేర్చుకున్నారు, ఓకేనా? అంటే స్ట్రెంగ్త్ డ్యూరియేషన్ కర్వ్. ఇక్కడ కూడా మనము గాల్వనిక్ కరెంట్ని ఉపయోగించి ఈ ఎస్డి కర్వ్ని తీసుకుంటాం, ఓకే? అలా ఎస్డి కర్వ్ తీసుకోవడం వల్ల మనకి పేషెంట్ యొక్క ప్రోగ్నోసిస్ అనేది తెలుస్తుంది. అంటే రోజు తీసుకోండి, ఎన్నుకోండి, ఒక 1 వీక్ ఒకసారి తీసుకొని దాని ప్రోగ్నోసిస్ అంటే మన ట్రీట్మెంట్ ఎంత మెరుగుపడుతుంది, ఓకేనా, ఎంత ఉపయోగకరంగా ఉంది పేషెంట్కి అనేది మనకి తెలియజేస్తుంది. అక్కడ వస్తున్న కర్వ్ని బట్టి మనము తెలుసుకోవచ్చు, ఓకేనా? ఒకవేళ అది డీనర్వేటెడ్ అయితే, రైట్, మనకి వై యాక్సిస్కి ఆల్మోస్ట్ ప్యారలల్గా ఉంటుంది. ఓకే, అది నార్మల్ అయితే మనం తీసుకున్న కర్వ్ కొద్దిపాటి ఎల్ ఆకారంలో ఉంటుంది. అది పార్షల్లీ ఇన్నర్వేటెడ్, పార్షల్లీ డీనర్వేటెడ్ నర్వ్ అయితే అప్పుడు మనకి మన కర్వ్లో ఒక కింక్ ఉంటుంది, అంటే ఒక వంకు ఉంటుంది, ఓకేనా? దీన్ని బట్టి మనము తెలుసుకోవచ్చు అది ఇన్నర్వేటెడ్ మసిలా, డీనర్వేటెడ్ మసిలా, పార్షల్లీ ఇన్నర్వేటెడ్, పార్షల్లీ డీనర్వేటెడ్ మసిలా, ఓకేనా? అట్లా మనం గ్రాఫ్స్ తీసుకుంటున్న కొద్దీ మనకి దాని యొక్క ప్రోగ్నోసిస్ తెలుస్తుంది. అప్లయింగ్ టెన్స్ ఇన్ కేస్ ఆఫ్ పారెస్థీసియా అండ్ కాక్సియాల్జియా పేషెంట్స్. టెన్స్ అంటే ట్రాన్స్క్యూటేనియస్ ఎలక్ట్రికల్ నర్వ్ స్టిమ్యులేషన్. ఈ పరికరాన్ని, ఈ డివైస్ని మనము పారెస్థీసియా మరియు కాక్సియాల్జియా పేషెంట్స్లో యూస్ చేయాలి. తెలుసు కదా, కాక్సియాల్జియా అంటే బర్నింగ్ సెన్సేషన్ ఎక్కడుంటుంది, ఆ నర్వ్ సప్లై చేసే దారి పొడుగుతూనే ఉంటుంది. అలాగే పారెస్థీసియా అంటే ఏంటి, ఇక్కడ పేషెంట్కి బర్నింగ్ సెన్సేషన్ వస్తున్నట్టు, నొప్పి ఉంటుంది, ప్రికింగ్ సెన్సేషన్ ఉంటుంది, అలాగే టింగ్లింగ్ ఉంటుంది. వీటన్నిటినీ కూడా తగ్గించడానికి టెన్స్ని మనం ఉపయోగించి ఈ లక్షణాలన్నీ కూడా మనము తగ్గించవచ్చు. పవర్ ఎక్సర్సైజెస్ బై స్ట్రెంథనింగ్ ప్రోగ్రామ్ అకార్డింగ్ టు ద గ్రేడ్స్. అవునా, పేషెంట్ పెరిఫరల్ నర్వ్ ఇంజరీతో మన దగ్గరకు వచ్చినప్పుడు మనం అసెస్మెంట్ తీసుకున్నప్పుడు పేషెంట్ యొక్క మసిల్ పవర్ ఏంటో మనం రాసుకుంటాం. అసెస్మెంట్లో మనం తెలుసుకునేది అదే, రైట్? ఓకే, వాటి యొక్క పవర్ని బట్టి, వాటి యొక్క గ్రేడ్ని బట్టి మనం మన ఎక్సర్సైజ్ని రూపొందించుకోవాలి. ఇప్పుడు చూడండి, మీ దగ్గరకు వచ్చినప్పుడు పేషెంట్ యొక్క కండరాల యొక్క బలం ఎట్లా గ్రేడ్ చేస్తాం? 0 to 5, అవునా? 0 అంటే ఏంటి, ఏమాత్రం స్పందించదు. 1 అంటే ఫ్లిక్కర్ ఆఫ్ కాంట్రాక్షన్స్. 2 అంటే మూమెంట్స్ ఇన్ గ్రావిటీ ఎలిమినేషన్, అంటే కదలికలు జరుగుతాయి కానీ భూమికి సమాంతరంగా. 0 అంటే ఏం లేదు, 1 అంటే కొద్దిగా బిగుసుకుంటుంది, మనం చేతికి పెడితేనే తెలుస్తుంది అది. 2 ఏంటి, కదలికలు జరుగుతాయి కానీ భూమికి సమాంతరంగా. 3 అంటే భూమికి వ్యతిరేకంగా కూడా కదలికలు చేస్తారు. 4 అంటే భూమికి వ్యతిరేకంగా మరియు కొంచెం బరువుకి. అలాగే 5 ఈజ్ నార్మల్. సో పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఒకవేళ మసిల్ పవర్ కనుక 0 లేదా 1 ఉన్నట్లయితే, ఓకే, అప్పుడు మనం ఏమేమి పద్ధతులను పాటించాలి? ఒకటి, ప్యాసివ్ మూమెంట్స్. ఇక్కడ ఏంటి, ఓకే, మూమెంట్స్ డన్ యూజింగ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ వెన్ దెర్ ఇస్ మస్కులర్ ఇన్యాక్టివిటీ. కండరాలలో బలం లేనప్పుడు, వాటంతలు అవి బిగుసుకోలేనప్పుడు ఇతరుల సహాయంతోని లేదా ఇతర శక్తితోని ఈ కదలికలు కనుక చేసినట్లయితే వాటిని ప్యాసివ్ మూమెంట్స్ అని అంటాం. రెండోది వచ్చేసి సస్పెన్షన్ థెరపీ. దీని గురించి కూడా మీరు ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నారు. ఇక్కడ ఏం చేస్తున్నాము, మనం ఆ లింబ్ని స్లింగ్స్ మరియు రోప్ సహాయంతో వేలాడతీసి ట్రీట్మెంట్ ఇస్తాం, ఎక్సర్సైజ్ చేయిస్తాం. ఐసింగ్, ఇక్కడ ఏంటి, క్విక్ ఐసింగ్ చేయాలి, ఓకేనా? ఏ కండరం అయితే చచ్చిపడిపోయిందో దానిపైన ఇన్సర్షన్ నుంచి ఆరిజిన్ వరకు క్విక్ ఐసింగ్ ఇవ్వాలి. దానివల్ల ఆ కండరంలో మనము బిగుసుకునే తత్వం తీసుకురావచ్చు, ఓకేనా? దాన్ని స్టిమ్యులేట్ చేయొచ్చు మనం. తర్వాత హ్యాకింగ్,
హ్యాకింగ్ అనేది ఒక మర్తనా పద్ధతి. మన వేళ్ళ యొక్క కుణాలను ఉపయోగించి ఆ కండరాల పైన తట్టడం, దాన్ని హ్యాకింగ్ అంటాం. అలాగే మసిల్ స్టిమ్యులేషన్ అంటే మసిల్ స్టిమ్యులేషన్ అనేది ఒక పరికరం. ఓకేనా, దీన్ని ఉపయోగించి కండరాలని మనము స్పందింప చేయాలి. ఇక్కడ మనం గాల్వనిక్ కరెంట్ ని ఉపయోగిస్తాం. ఓకే, తర్వాత 1 లేదా 2 ఉన్నప్పుడు మళ్ళీ సేమ్ ప్యాసివ్ మూమెంట్స్ చేయాలి, సస్పెన్షన్ థెరపీ చేయాలి, ఐసింగ్, హ్యాకింగ్, మసిల్ స్టిమ్యులేషన్. ఓకే, కండరాల బలం 2 లేదా 3 ఉన్నప్పుడు, 2 లేదా 3 ఉన్నప్పుడు యాక్టివ్ అసిస్టెడ్ ఎక్సర్సైజ్ అంటే కొంచెం సహాయం చేస్తూ పేషెంట్ని తనంతలు తాను ఎక్సర్సైజ్ చేసుకున్నట్టు చూసుకోవాలి. కండరాల బలం కనుక 3 ఉన్నట్లయితే రెసిస్టెడ్ ఎక్సర్సైజ్ని చేయించాలి. అంటే బరువులను ఉపయోగించి కండరాలను బలపరిచే ఎక్సర్సైజ్లను చేయించాలి. వాటిని మనము రెసిస్టెడ్ ఎక్సర్సైజ్ అని కూడా అంటాం. అంతేకాకుండా హైడ్రోథెరపీ అంటే వాటర్లో ఎక్సర్సైజ్ చేయించాలి. ఓకేనా, తర్వాత 3 లేదా 5 ఉన్నప్పుడు బలం రెసిస్టెడ్ ఎక్సర్సైజ్ చేయించాలి. ప్రోగ్రెసివ్ రెసిస్టెడ్ ఎక్సర్సైజ్, వీటి గురించి కూడా మీరు ఫస్ట్ ఇయర్లో చాలా బాగా చదువుకున్నారు. ఏంటవి? డీలోన్ టెక్నిక్ ఒకటి, మ్యాక్వీన్ టెక్నిక్ ఒకటి, ఆక్స్ఫర్డ్ టెక్నిక్. ఈ 3 టెక్నిక్స్ని కూడా ఇక్కడ ఉపయోగించి పేషెంట్ యొక్క కండరాలలోని బలాన్ని పెంచాలి. అయితే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గరకు వచ్చినప్పుడు పేషెంట్ యొక్క పవర్ 1 ఉంది అనుకుందాం. ఎంత ఉంది? 1 అంటే కొంచెం కొద్దిపాటిగా కండరం బిగుసుకుంటుంది. అప్పుడు ఏం చేయాలి? మనం పేషెంట్తో ప్యాసివ్ మూమెంట్స్ చేయించాలి, పేషెంట్కి ప్యాసివ్ మూమెంట్స్ చేయించాలి, సస్పెన్షన్ థెరపీని ఉపయోగించాలి, ఐసింగ్ చేయాలి, హ్యాకింగ్ చేయాలి, అలాగే మసిల్ స్టిమ్యులేషన్ ఇవ్వాలి. ఓకేనా, మసిల్ స్టిమ్యులేటర్తో మసిల్ స్టిమ్యులేషన్ ఇవ్వాలి. ఓకే, అలా చేస్తూ ఉండాలి. పేషెంట్ యొక్క బలం 1 నుండి 2కి పెరిగినప్పుడు, ఓకే, మనం ట్రీట్మెంట్ ఇస్తున్నాం కనుక ఖచ్చితంగా బలం పెరిగినప్పుడు చిన్నగా అప్పుడు యాక్టివ్ అసిస్టెడ్ ఎక్సర్సైజ్ చేయించాలి, రెసిస్టెడ్ ఎక్సర్సైజ్ చేయించాలి, హైడ్రోథెరపీ చేయించాలి. అలా కంటిన్యూస్గా చేయిస్తూ ఉండాలి. ఎప్పటి వరకు? దానిలోని బలం పెరిగే వరకు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నగా ఒక 10 రోజుల తర్వాత పేషెంట్ యొక్క బలం 2 నుంచి 3కు పెరిగింది అనుకోండి. మనం అక్కడ చూస్తుంటే టెస్ట్ చేస్తుంటే మనకు అర్థమైపోతుంది పేషెంట్ బలం పెరిగినట్టు. అప్పుడు చిన్నగా రెసిస్టెడ్ ఎక్సర్సైజ్ చేయించాలి. అలా పేషెంట్ రాగానే ప్రాపర్గా అసెస్ చేయాలి. పేషెంట్ యొక్క బలం, కండరాల బలం ఎంత ఉందో తెలుసుకోవాలి. దాన్ని బట్టి ఏ విధమైన పద్ధతులు చేయాలి అన్నది ఎన్నుకొని వాటిని చేపిస్తూ పోవాలి. అలా చేయడం వల్ల పేషెంట్ యొక్క కండరాల బలం పెరుగుతుంది. ఓకే, ఈ విధంగా మనం కండరాల యొక్క బలాన్ని పెంచుకోవచ్చు. రైట్. సో ఈ టాపిక్లో, ఈ యూనిట్లో మీకు వచ్చే షార్ట్ క్వశ్చన్స్ ఏంటి అంటే, డిఫైన్ న్యూరోప్లెక్సియా. న్యూరోప్లెక్సియాని నిర్వచించండి. ఏమైతుంది ఇక్కడ? న్యూరోప్లెక్సియాలో నరం మీద ఒత్తిడి అనేది వస్తుంది. ఓకేనా. రెండవది డిఫైన్ యాక్సినోటోమిసిస్. ఓకే, మూడవది డిఫైన్ న్యూరోటోమిసిస్. ఓకే, ఇక్కడ న్యూరోటోమిసిస్లో ఏమైతుంది? నర్వ్ పూర్తిగా కట్ అవుతుంది. అదే యాక్సినోటోమిసిస్లో నర్వ్ పూర్తిగా కట్ అవ్వదు. లాంగ్ క్వశ్చన్ వచ్చేసి రైట్ అబౌట్ టైప్స్, క్లినికల్ ఫీచర్స్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ పెరిఫెరల్ నర్వ్స్. ఓకేనా, పెరిఫెరల్ నర్వ్ అంటే ఏంటో రాయండి, దాని యొక్క రకాలను రాయండి. ఆ 3 రకాలు: న్యూరోప్లెక్సియా, యాక్సినోటోమిసిస్ మరియు న్యూరోటోమిసిస్. ఓకేనా. తర్వాత క్లినికల్ ఫీచర్స్, ఎలాంటి లక్షణాలు మీరు చూస్తారు? ఓకేనా, మోటార్ పరంగా ఏ విధమైన లక్షణాలు చూస్తారు, రిఫ్లెక్సెస్ పరంగా ఏ విధమైన లక్షణాలు చూస్తారు, సెన్సరీ పరంగా ఏ విధమైన లక్షణాలు చూస్తారు అనేది రాయండి. తర్వాత మేనేజ్మెంట్ గురించి క్లియర్గా రాయండి. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్.